గంభీర్ భయ, నేను 4 ఐసీసీ టోర్నమెంట్స్ కి ఫైనల్ కి తీసుకుపోయాను తెలుసా? అయితే నాకేంటి? నేను 2 ఐసీసీ ట్రోఫీస్ గెలిపించాను తెలుసా? తెలుసు. అయితే నాకేంటి? గత 3 ఐసీసీ టోర్నమెంట్ లో నేను ఒక్క మ్యాచ్ ఓడిపోయాను తెలుసా? తెలుసు. ఇప్పుడు ఏం చేయమంటావు? ఓడిఐలో 75% విన్నింగ్ ఉంది నాకు. అలాంటి స్టార్ట్స్ లో నన్ను కెప్టెన్సీ నుంచి ఎలా తీయాలనిపించింది అంటే అది రామ్. నో ఆన్సర్ రోహిత్ భాయ్, నాకు గిల్లే కావాలి. అంతా ఓకే కానీ ప్రతి స్క్వాడ్ లో ఈ హర్షిత్ రాణా ఎందుకు? ఎవరికి చెప్పకు రోహిత్ భాయ్, హర్షిత్ రాణా దగ్గర నా వీడియోస్ ఉన్నాయి. ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే సారీ. స్టార్టింగ్ లో ఫన్నీ క్లిప్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇక ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్లానింగ్ ప్రకారమే రోహిత్ శర్మ కెప్టెన్సీ తీసేశారు మావా. రోహిత్ శర్మ కెప్టెన్సీ తీసేయడానికి కారణం వాళ్ళ ఫిట్నెస్ అండ్ వాళ్ళ ఏజ్ అంట మావా. ఇప్పుడు రోహిత్ శర్మ స్టార్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దామా ఒకసారి. రోహిత్ శర్మ 8 months గ్యాప్ లో 2 ఐసీసీ ట్రోఫీస్ గెలిచాడు మావా. గత 3 ఐసీసీ టోర్నమెంట్స్ లో ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయిన కెప్టెన్ మావా మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఇలాంటి కెప్టెన్ మన బీసీసీఐ సెలెక్టర్స్ అండ్ గౌతమ్ గంభీర్ పక్కన పెడుతున్నది. రోహిత్ శర్మ ఫ్యాన్స్ మీరు ఎక్కువగా హోప్ పెట్టుకోవద్దండి. రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ వరకు ఆడడు మావా. మాక్సిమం ఈ ఇయరే లాస్ట్ ఇయర్ కావచ్చు అనుకుంటున్నాను మావా. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు అంతే మావా. సరిగ్గా ఆడితే టీమ్ లో ఉంటారు. ఒక్క సిరీస్ ఫెయిల్ అయినా వీళ్ళని డ్రాప్ చేసేస్తారు మావా. ఇక వీళ్ళని మనం ఎప్పుడూ చూడలేం. థ్యాంక్ యూ గౌతమ్ గంభీర్ అండ్ సెలెక్టర్స్. మీ ఎరాలో మా ప్లేయర్స్ ని కోల్పోయాం. గౌతమ్ గంభీర్ ని మన సెలెక్టర్స్ ని నేను ఒకటే అడుగుతున్నా, వై హర్షిత్ రాణా ఇన్ ఎవ్రీ టీమ్? కేకేఆర్ ప్లేయర్ అన్నా లేకుంటే మీ వీడియోస్ ఏమైనా ఉన్నాయా? ఒక్క టీమ్ లో కూడా షమీ లేడు మావా. మొహమ్మద్ షమీ కన్నా హర్షిత్ రాణా బెటరా? క్రికెట్ లో పాలిటిక్స్ ఉన్నాయంటే నేను నమ్మేవాడిని కాదు మావా. ఇప్పుడు చూస్తే అర్థమవుతున్నది. ఇంత కన్సిస్టెంట్ గా ఆడుతున్న రవీంద్ర జడేజా లేడంటే టీమ్ లో అర్థం చేసుకోండి మావా మన జీజీఆర్ ఎలా ఉందో. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ శర్మ. నీ బ్రిలియంట్ క్యాప్టెన్సీతో మన టీమిండియాని ఫస్ట్ ప్లేస్ లో నిలబెట్టినందుకు. వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు మావా, ఒక కామెంట్ చేయండి రోహిత్ శర్మ మీద. రోహిత్ శర్మ ఫేవరెట్ ఇన్నింగ్ ఏదో కింద కామెంట్ చేయండి మావా, మర్చిపోవద్దండి.